హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి బోర్డ్ మెంబర్ వెంకన్న రుద్ర గారు. వారితో మాట్లాడదాము. ఏ హైవేలో ఎక్కువగా డిమాండ్ ఉంది, అసలు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ లో ఉన్నటువంటి హైవేస్ లో ఏ హైవేకి ఎక్కువగా డిమాండ్ ఉందంటారు? మనకి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ టు విజయవాడ ఏదైతే హైవే ఉందో ఈ హైవేకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏదైతే RRR తో పాటు RRR చుట్టూ మనకు MNPS అనేది సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ గా ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకుంది. ఈ విజయవాడ హైవే మీద ఎక్కువ డెవలప్మెంట్, అది కూడా హైదరాబాద్ ఈస్ట్ లో మనకి ఇదే విజయవాడ హైవేలో 38,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అనేది మనకు చౌటుప్పల్ దగ్గర వెరీ నియర్ టు రాచకొండ గుట్టలలో మన గవర్నమెంట్ బ్యాంక్ ఉండడం వల్ల ఈ హైవేకి రేపు రానున్న రోజులలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఏది కావాలన్నా మనకి ఈ హైవేకి ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రపోజల్ IT ఇవన్నీ ఇటు ఎక్కువ ఫోకస్ పెట్టారు. దానివల్ల మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది మేడం ఈ హైవేలో. ఓకే, మరి ఈ విజయవాడ హైవేలో మీకు సంబంధించిన వెంచర్స్ ఉన్నాయా అండి? మహాదేవ్ ఇన్ఫ్రాకి సంబంధించి మనకు హైదరాబాద్ టు విజయవాడ హైవేలో మనది వచ్చేసి హైవే ఫేసింగ్ ఎగ్జాక్ట్ గా చౌటుప్పల్ టోల్ ప్లాజా ఏదైతే ఉందో పంతంగి టోల్ ప్లాజా, దానికి జస్ట్ 400 మీటర్స్ లో హైవే ఫేసింగ్ మనది HMD అండ్ రేరా అప్రోడ్ మేడం. 22 ఎకరాల 3 గుంటల్లో మొత్తం డెవలప్మెంట్ కూడా మొత్తం 99% కంప్లీట్ అయిపోయింది. అందులో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 40 and 30 ఫీట్ CC రోడ్లు కానీ ఫుట్పాత్ కానీ ఎలక్ట్రికల్ పోల్స్, స్ట్రీట్ లైట్స్ అండ్ దీంతో పాటు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, 2 వెల్ డెవలప్మెంట్ పార్కులలో గ్రీనరీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులతో సహా రెడీ టు కన్స్ట్రక్షన్ కి అన్ని అనుగుణంగా మన వెంచర్ కానుకొని జస్ట్ 100 మీటర్స్ లో ఆల్రెడీ విలేజ్ కూడా ఉంది. మనకు కూడా ఇది ప్లస్ పాయింట్. అదొక్కటే కాకుండా మన వెంచర్ లో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా మనం ప్లాన్ చేయబోతున్నాము. అండ్ మనది 1 month లో మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ మార్టిగేజ్ రిలీజ్ కాగానే రెడీ టు కన్స్ట్రక్షన్ మనది ఏదైతే హైవేలో ఉందో కమర్షియల్లో ఆల్రెడీ కొంతమంది మద్రాస్ కేఫ్ కాఫీ డే ఇలాంటి కొన్ని హోటల్స్ ఇవి ప్రపోజల్లో వస్తున్నాయి. బట్ మనకు ఏదైతే బెటర్గా ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలని మనం ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది మేడం. ఓకే, సో ఇందులో ఏమేమి ప్లాట్ సైజెస్ ఉన్నాయి, ఏ ప్లాట్స్ ఉన్నాయి? మనకు కమర్షియల్లో వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. ఫేసింగ్ వచ్చేసి 50 into 90 ఉంటుంది మేడం. అండ్ సెమీ కమర్షియల్ వచ్చేసి 361 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. అండ్ రెసిడెన్షియల్ వచ్చేసరికి ఎనీ కార్నర్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ అన్ని 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. అండ్ కార్నర్ బిట్స్ ఏదైతే 200 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయో 40 into 45 వస్తుంది మేడం అది సైజు. రిమైనింగ్ ఏదైతే 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయో 30 into 45 రెండు ఫేసింగ్ మనకు ఉండడం చాలా బెటర్. ఎవరికైనా మంచి డైమెన్షన్ లో ఇల్లు కావాలంటే మినిమం 30 అనేది మ్యాండేటరీ అనమాట. మన దాంట్లో మంచి 100% వాస్తుతో సహా అన్ని చాలా డెవలప్మెంట్ కంప్లీట్ అయింది మేడం. ఓకే, సో హైవే ఫేసింగ్ లో ఉంది అంటే కొంతమంది కమర్షియల్ వాళ్ళంటే తీసుకుంటారు, వాళ్ళు అవే చూస్తూ ఉంటారు. కానీ రెసిడెన్షియల్ పర్పస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, మన బడ్జెట్ లో ఉంటుందా అన్న డౌట్ కూడా వస్తుంది. సో కస్టమర్స్ కి మీరేం చెప్తారు? మేడం ఎందుకంటే చాలా మంది కస్టమర్ల మెంటాలిటీ కాస్ట్ ఎక్కువ హైవే ఫేసింగ్ అనుకుంటారు. కానీ మన వెంచర్కి వచ్చి చూసిన తర్వాత ఇంత మంచి డెవలప్మెంట్లు ఉన్నాయి, నేను ఒకటి కాదు 2 ప్లాట్లు తీసుకుంటా అన్నాక చాలా మంది కస్టమర్లను మేమైతే చూసాము. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మన 335 ప్లాట్లో ఓన్లీ మనకి ఇప్పుడు 70% కంప్లీట్ అయినాయి. జస్ట్ 30% మాత్రమే మనకు అవైలబిలిటీ ఉన్నాయి మేడం ప్లాట్స్. ఓకే అండి, సో కమర్షియల్ కూడా ఉన్నాయి, అలాగే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ లో కూడా కూడా ఉన్నాయి. ఉన్నాయి. అండ్ కొంతమంది టోటల్ అమౌంట్ పే చేయలేము, లోన్ ఫెసిలిటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మీరేం మేడం. చెప్తారు? యాక్చువల్ గా మన దాంట్లో అయితే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ వాల్యూ మీద 70% అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బ్యాంక్స్ మార్కెట్ వాల్యూ మీద 70% కూడా ఇవ్వడానికి ఉన్నారు. బట్ వాళ్ళకి మనకు బెస్ట్ ఏదైతే ఉందో అది మనం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ఓకే, సైట్ లోపల డెవలప్మెంట్స్ గురించి మీరు చెప్పారు. అండ్ అలాగే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదా రెసిడెన్షియల్ పర్పస్ కొనాలి అనుకున్న వాళ్ళు కూడా మన సైట్ చుట్టూరా ఏమి ఉన్నాయి డెవలప్మెంట్స్ అని కూడా చూస్తూ ఉంటారు. సో దాని గురించి మీరేం చెప్తారు? మన వెంచర్ కి వెరీ నియర్ బై వచ్చేసి మనకు చిట్యాల దగ్గర ఆల్రెడీ డ్రై పోర్ట్ అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అది 500 నుంచి 800 ఎకరాల్లో డెవలప్మెంట్ అనేది చేస్తుంది. ఏదైతే ఆంధ్ర నుంచి వచ్చిన పోర్ట్ల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంటైనర్స్ అన్ని ఒక దగ్గర షిఫ్ట్ చేసేసి అక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది మేడం. అది కూడా మనకు చిట్యాల అనేది జస్ట్ మనకు 15 to 20 kilometers బిలోనే ఉంది. అది దీని తర్వాత వచ్చేసి ఇదే హైవేలో మనకు చిట్యాల దగ్గర వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్, అది వెరీ నియర్ ఉంది. ఇది ఇలాగే ఇదే హైవేలో మనకు నార్కట్పల్లి దగ్గరికి వచ్చేసరికి కామినేని మెడికల్ కాలేజ్ కానీ, కామినేని ఇండస్ట్రీస్ కానీ, అండ్ జిందాల్ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. అండ్ అది కాకుండా చాలా ఫేమస్ టెంపుల్ వచ్చేసి చెరుగట్టు టెంపుల్. కొన్ని అమావాస వచ్చిందంటే కొన్ని లక్షల మంది జనాభా అనేది చెరుగట్టుకు రావడం జరుగుతుంది. అది కూడా మన వెంచర్కి వెరీ నియర్, జస్ట్ 20-25 minutes లో మనము జర్నీ అనేది ఉంది మేడం. అండ్ అదొక్కటే కాకుండా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల కనెక్టివిటీ హైవేనే ఈ విజయవాడ హైవే.
అండ్ అందుకే ఎక్కువ మంది ఫ్లోటింగ్ కూడా మనకు ఈ హైవేలో ఉంటుంది కాబట్టి ఈ హైవేకి చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారు. బట్ అది కూడా చాలా మంది ఏంటంటే హైవే ఫేసింగ్ ఉందని చెప్పి ఎక్కడో లోపలికి చూపించి అమ్ముతుంటారు. బట్ మన వెంచర్ అయితే అండ్ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి అండ్ వాకబుల్ డిస్టెన్స్ హైవే నుంచి అండ్ ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో జస్ట్ 3 to 5 years లో డబల్ ట్రిపుల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉంది మేడం. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా చెప్తున్నారు అండ్ దానికి తోడుగా గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్స్ అన్ని చేస్తూ ఉంది అండ్ వెంచర్స్ కూడా చాలా ఎక్కువగానే వేస్తూ ఉన్నారు. సో వేరే వెంచర్స్ తో పోలిస్తే ఈ వెంచర్ లోనే కొనాలి అంటే కస్టమర్స్ మీరు ఏం చెప్తారు? మేడం ఎక్కడైనా ఏ కస్టమర్ అయినా ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే మేజర్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి, రోడ్స్ ఉండాలి అండ్ ఫుట్పాత్ ఉండాలి, ఎలక్ట్రికల్ పోల్స్ ఉండాలి, స్ట్రీట్ లైట్స్ అండ్ మేజర్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, వాటర్ సప్లై ఇవన్నీ మినిమం ఖచ్చితంగా ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకోవాలంటే ఇవన్నీ మనకు ఎవ్రీడే నీడ్ కాబట్టి ఇవి కంపల్సరీ అందరికీ అందుబాటులో ఉంటాయి, మనకు అవసరం కాబట్టి మన దాంట్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అన్ని వెంచర్లలో ఏంటంటే మేము ఈ డెవలప్మెంట్ చేస్తాము, రోడ్లు వేస్తాము, డ్రైనేజ్ చేస్తాము, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేస్తాము, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఆల్రెడీ ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు. ఓకే. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్న వెంటనే కూడా కట్టుకొని ఉండడానికి అనువుగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు చిన్న పిల్లలు ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ ప్రాపర్టీ, ఎవరైతే ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి బెస్ట్ సజెషన్. దీంతో పాటు ఏంటంటే కొంతమంది పిల్లలు బయటికి యూఎస్ అలా బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, సడన్ గా అప్పుడు టైంకి డబ్బులు ఉంటాయి ఉండవు. అదే ఈ ప్లాట్ ఉందనుకోండి ఎక్కడైనా బ్యాంక్ లోన్ తీసేసుకోవచ్చు, లేదంటే ఇది సేల్ చేసేసుకొని అండ్ రీసేల్ కూడా మేము కంపెనీ నుంచి రీసేల్ చేయడం కూడా జరుగుతుంది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకన్న రుద్ర గారు. సో కంపెనీ బోర్డ్ మెంబర్ ఆఫ్ మహాదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మనకి వెంకన్న రుద్ర గారు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు ఈ వెంచర్ గురించి అలాగే హైవే గురించి. సో కొనాలనుకునే కస్టమర్స్ కూడా ఒక మంచి ఐడియా అనేది ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదండి కంపెనీ బోర్డ్ మెంబర్ వెంకన్న రుద్ర గారు మనకి కంపెనీకి సంబంధించి ఎస్పెషల్లీ గోల్డెన్ లీఫ్ వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నిటి గురించి అలాగే చుట్టూరా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, కొన్న వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ హోప్ మీ ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుని సైట్ విజిట్ చేయాలి అనుకున్నా లేదంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి తప్పకుండా కాల్ చేయండి. మరొక వెంచర్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నేను మీ జోగి నాయుడు, జోగి బ్రదర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.